తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రంపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మస్తాన్ నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యం నాయుడు, డీఎల్పీఓ వెంకటరమణ, డిస్టిక్ కోఆర్డినేటర్ శిరీష, డిప్యూటీ ఎంపీడీఓ మోహన్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్డబ్ల్యూపీసీపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్డబ్ల్యూఎస్ కేంద్రాల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడంతో పాటు వేస్ట్ పదార్థాల నుంచి ఎరువులను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమానికి సర్పంచ్ అంజలి, ఎంఈఓ 1 వెంకటేశ్వర్లు, గూడూరు డివిజన్ డీఆర్పీ రవి, పంచాయతీ సెక్రటరీ లీలావతి, గూడూరు డివిజన్లోని 134 మంది పంచాయతీ సెక్రటరీలు హాజరయ్యారు. ఇక్కడ మీరు గ్రామంలో ఇచ్చినటువంటి చెత్తని మేము ఇక్కడ ఏ విధంగా సైంటిఫికల్ గా వాటిని వేరు చేసి వీటి ద్వారా సంపద ఎలా తయారు చేసుకుంటున్నామో అనేది తెలియజేయండి. మనకి మున్సిపాలిటీలో డంపింగ్ యార్డులు ఉన్నాయి, వాటికి మన ఎస్డబ్ల్యూపీసీస్ కి చాలా తేడా ఉంది. మామూలుగా చెత్త ఎత్తుకుపోయేసి అందరూ ఏమనుకుంటారు, ఒక దగ్గర వేసేస్తారు, సో అది డంపింగ్ యార్డ్ లాగా ఉంటుంది అనుకుంటారు. కానీ మున్సిపాలిటీలో ఉండే డంపింగ్ యార్డ్ కి మన ఎస్డబ్ల్యూపీసీకి తేడా అనేది మీరు చెప్పగలగాలి ప్రజలకి. మన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో అంతా సపరేట్ చేస్తాం, ఇక్కడ వాసన ఉండదు, తర్వాత ఈగలు ఉండవు. మనం ఇక్కడ కనీసం చిన్న చిన్న ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి ఇప్పుడు మనమే ఇక్కడ ఇంత పెద్ద గ్యాదరింగ్ ఉన్నామంటే ఇక్కడ వాసనలన్నీ రాకుండా ఉండడం వల్లనే ఇంత పెద్ద గ్యాదరింగ్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ జరుపుకోగలుగుతాం. చాలా చోట్ల కూడా మన డివిజన్ లో ఆల్రెడీ 48 పంచాయతీల్లో మనం వర్మీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఎంగడగిరి నిజంగా చెప్పాలంటే వాళ్ళకి మనం అందరి తరఫున అభినందనలు తెలుపుకోవాలి. ఎంగడగిరి వాళ్ళకి అన్ని పంచాయతీల్లో వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. నిజంగా వాళ్ళ మనం అభినందించాలి. కొన్ని చోట్ల మాత్రం 0 ఉంది, మండలాలు మాత్రం 0 ఉంది. ఇంతమంది సమస్యలో వాళ్ళని మనం ప్రస్తావించడం భావ్యం కాదు. వాళ్ళు మేము బలవంతం పెట్టడం తప్ప ఆ విధంగా మనము మిగతా డివిజన్లో ఎక్కువ డివిజన్లు మనయే ఉన్నాయి. మన డివిజన్లో ఎక్కువగా ఈ వరిమి కేంద్రాలు దానికోసం మీకందరికీ ఒకసారి శిక్షణ కార్యక్రమం అంటే మీకు ఆల్రెడీ మీరు శిక్షణ తీసుకొని ఉన్నారు, మరలా ఒకసారి మీకు ఒక బూస్ట్ ఇవాళ ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టడం జరిగింది. మనలో కూడా చాలా మంది దీనిపైన ఒక అవగాహన బాగా చెప్పే వక్తలు కూడా ఉన్నారు. మీలోనే కూడా మన వెంకటాద్రి కానీ, అదేవిధంగా మన రాము కానీ చాలా మంది ఉన్నారు. వేణుగోపాల్ నాయుడు కానీ, మన బాలకృష్ణ కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా మేము ఇక్కడ ఆహ్వానించి వాళ్ళ ద్వారా కూడా కొన్ని సూచనలు మీకు ఇప్పిస్తాం. మేము చెప్పడం కాదు, మన వాళ్ళు అటు సైడ్ నుంచి కూడా మనం వినిపిస్తాము. కాబట్టి ఈ కార్యక్రమం గురించి మన డిపిఆర్సి శిరీష మేడం. Please subscribe to N3 TV. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా.